నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. సంపూర్ణ జీవన శైలి. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ పడుకునే విధానం ఎలా పడుకోవాలి. విశ్రాంతి వేరు, పడుకోవటం వేరండి. ఓకేనా? సో అనే విషయాన్ని తెలుసుకొని, సో నిన్న సెషన్లో కషాయాల్లో వచ్చేసి డయాబెటీస్ వాళ్ళు ఏ కషాయాలు తాగాలి, మిల్లెట్స్ని ఎలా తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో కషాయాలు తాగేటప్పుడు ఆ చివర్లో మనం తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు. సో ఏ కషాయంలో అయినా తాటి బెల్లం కలుపుకోవచ్చు, కలుపుకొని తాగొచ్చు. ఓకేనా? సో అట్లాగే నిన్నటి సెషన్లో మనం ఒక ఛాలెంజ్ చెప్పుకున్నాం. నేను గ్రూప్లో పెట్టాను. ఏంటి ఆ ఛాలెంజ్ ఎవరైనా చెప్తారా? నేను మనం దైవం. ఓకే. నేను దైవం. దైవాన్ని దైవత్వంతో జీవిస్తున్నాను. ఎక్సలెంట్. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. పర్లేదు, అయితే ఫామ్ లో ఉన్నారు అందరూ. ఎక్సలెంట్. సో నేను దైవాన్ని దైవత్వంతో జీవిస్తున్నానని నిరంతర భావంతో ఉండాలి. అలా అనుకున్నప్పుడు మీలో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేస్తారా? ఏదో ఒకటి ఒక ఫీల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను హీరోని అంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను విలన్ని అంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాగే నేను ఒక దైవాన్ని అనుకున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ని ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తారా? అంటే దీన్ని ఆ, ఎవరన్నా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎస్ దీప్తి మేడం చెప్పండి. సో నేను ఎప్పుడైతే ఇది అనుకోవడం స్టార్ట్ చేశానో నాకు ఈ టెస్ట్లు రావడం స్టార్ట్ అయింది అనమాట. నువ్వు నిజంగా దైవాన్ని అయితే లైక్ ఎలా చూస్తావు ఎదురుగా మనుషుల్ని అంటే నువ్వు కూడా ఈక్వల్. దైవం అంటే అందరినీ ఈక్వల్ గా చూసేవాడు కదా. సో ఆ ఆ ఈక్వాలిటీ నువ్వు చూస్తున్నావా లేదా అని నాకు ఎప్పుడు ఆ టెస్ట్లు రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇది నా ఎక్స్పీరియన్స్. ఎప్పుడు టెస్ట్లు వస్తాయి అనమాట, ఎంత మాత్రం నిజంగా అది నువ్వు ఆ, దానిలో తీసుకుంటున్నావు, ఈక్వాలిటీని ఎలా తీసుకుంటున్నావు అని చెప్పడానికి. టెస్ట్ లో పాస్ అయ్యారా? ఇంకా పాస్ అయ్యే ఆ ప్రయత్నంలో అంటే ఉన్నారు? ఇంకా ప్రయత్నంలో ఉన్నాను, ఇంకా ఫుల్ గా పాస్ అవ్వలేదు. ఐ వాంట్ టు బి ఆనెస్ట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఫ్రెండ్స్, అవును సార్. మెడిటేషన్ లో హైయెస్ట్ అంటే ప్రేమతత్వం. మనం వాకిన్స్ అయ్యామా, ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. సాధనలు ఎన్నో మార్పులు వస్తుంటాయి ఆత్మపరంగా. ఎన్ని సాధనలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, టోటల్ ఎసెన్స్ అంటే అనంతమైన ఆ ప్రేమతత్వాన్ని మనలోకి ఆహ్వానం చేసుకోవటం. అంటే ప్రతి వ్యక్తిని, ఇప్పుడు షిరిడి సాయి చెప్తా కదా, భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వంతర్యామి. హలో, వినిపిస్తుంది సార్, ఏంది నా డిస్కనెక్ట్ అయింది, కనపడతలేదు. వినిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. ఓకే. సో అనంతమైన ప్రేమతత్వాన్ని పొందడానికి మనం చేసే ఈ సాధనా మార్గం. ఓకేనా? సో అది చేయంగా చేయంగా అది ఎలా వస్తుందంటే, సాధనతో పాటు జ్ఞానం, నాలెడ్జ్, ఈ రెండు parallel గా తీసుకుంటేనే మనం ఆ స్థాయికి వెళ్ళగలం. అప్పుడు అందరిలో ఆ భగవద్గీత తత్వాన్ని చూడగలం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు పడుకునే విధానం మనం తెలుసుకుందాం. సమగ్ర ఈ జీవనశైలి విధానంలో ఎలా పడుకోవాలి. సో మన శరీరంలో 4 వేగాలు కంపల్సరీ జరుగుతూ ఉంటాయి నిరంతరం. దానిలో ఒకటి మన తిన్న ఆహారం జీర్ణించుకోవటం. మన తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జఠరాగ్ని అనేది మనలో ఉత్పన్నం అవ్వాలి. అందుకని మనం తినంగానే ఫస్ట్ శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. విశ్రాంతి వెనుకున్న సైన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం తిని విశ్రాంతి కోరుకుంటూ ఉంటుందో అప్పుడు మన మెదడులో ఉన్న రక్తం అంతా కూడా జీర్ణాశయానికి వెళ్తుంది. ఫస్ట్ మన మెదడులో ఉన్న రక్తం అంతా కూడా జీర్ణాశయం కాడికి వెళ్తుంది. తర్వాత మన శరీరంలో ఉన్నంత రక్తం కూడా ఈ జీర్ణాశయం దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది రెస్ట్ కోరుకుంటుంది. సో నిన్న పడుకునేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏ సైడ్ పడుకోవాలో కూడా మనం తెలుసుకున్నాం. అవును కదా? చాలా మంది నిద్ర మాత్రం వేస్తూ ఉంటారు. అలా చేయవసరంలా. ఫారిన్ కంట్రీస్లో మీరు గమనించారో లేదో, మీరు ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ తీసుకుంటే వాళ్ళ ఆహారం తిన్నాక 30-40 మినిట్స్ రెస్ట్ తీసుకుంటారు. మన దానిలో తిన్నాక పడుకోవద్దు అంటారు, అది ఈవినింగ్ పూట. డే టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక మినిమం, మీరు ఆఫీస్కి వెళ్తారా ఇంకోటి చేస్తారా, ఖచ్చితంగా మీరు చూడండి ఒక్కొక్కసారి
ఆఫ్టర్నూన్ తిని ఒక 10 minutes అలా డీప్ స్లీప్లోకి వెళ్ళి లేవగానే ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది. ఎంతో మైండ్ ఫ్రెష్. ఎర్లీ మార్నింగ్ మన 5 o'clock ఎలా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుంది మైండ్. వర్క్ క్యాపబిలిటీ పెరిగిద్ది, థింకింగ్ పవర్ పెరిగిద్ది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో కాబట్టి దయచేసి ఆఫ్టర్నూన్ అందరూ భోజనం చేసినాక 40 నిమిషాలు అట్లీస్ట్ 40 minutes రెస్ట్ తీసుకోండి. అర్థమైందా? సో దాని వెనకున్న సైన్స్ అది. అట్లాగే ఈవినింగ్ నైట్ మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు, ఏ 9కో 10కో అన్ని సీరియల్స్ చూసి ఆ సీరియల్స్లో మైండ్లోకి ఎక్కించుకొని రేపొద్దున ఇవన్నీ అందరి మీద ఎట్లా అప్లై చేయాలి అని ఈ దృక్పథంతో ప్రస్తుతం సమాజం వెళ్తుంది. అలా చేయకండి. మనకి సైన్స్ ఏం చెప్తుందంటే ఆహారం అనేది గాలి వెలుతురు ఉన్నప్పుడే తీసుకోవాలండి. గాలి వెలుతురు సూర్యరశ్మి ఉండంగానే సూర్యోదయం ముందే మన ఆహారం తీసుకోవాలని మన వాగ్భటాచార్యులు గారు దీనిలో చెప్పారు గ్రంథంలో. ఎప్పుడైతే ఈ సూర్యరశ్మి గాలి వెలుతురు పోయినాక మనం ఆహారం తీసుకుంటామో దానిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మన శరీరంలో కూడా హార్మోన్స్ కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వెనకట్లో అందరూ మార్నింగ్ బిఫోర్ 8 తినేవాళ్ళు, ఈవినింగ్ 6 లోపల తినేవాళ్ళు, మధ్యలో ఆకలి అయితే ఏదన్నా కొంచెం పళ్ళు లేదంటే ఇలాంటివి తినేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది, మన నైట్ పడుకున్న టైంలో తింటున్నాము, తినే టైంలో లెగుస్తున్నాము. సారీ, ఇలా అయిపోయింది జీవితం. అవునా కదా? సో అది మార్చుకోవాలి. ఫస్ట్ ఈ సింపుల్ పెద్ద పెద్ద సాహసాలు చేయవసరం మన జీవితంలో. చిన్న చిన్న మార్పులకు సిద్ధమైతే దానిలో అనంతమైన రిజల్ట్ పొందుతాం. సో పడుకునేటప్పుడు తూర్పును పడుకోవాలి, ఎందుకంటే దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. ఎందుకు మన శరీరానికి భూమికి ఆకర్షణ ఉంది, గురుత్వాకర్షణ. ఎప్పుడైతే తూర్పును పడుకుంటామో మన శరీరానికి భూమికి గురుత్వాకర్షణ ఉండి మన శరీరానికి ఎటువంటి ఇబ్బందులు రావు. పడుకుంటే తూర్పున అంటే పడుకోవాలి, తూర్పు లేదా ఫేస్ చేసి పడుకోవాలి సార్? అర్థమైందా? తూర్పు సైడ్ తలబెట్టి పడుకోవడం సార్? అవునండి, తలే. ఇంకేం పెడతాం సార్, పడుకోవటం అంటే తలే కదండి. సో తూర్పు దిక్కున తల పెట్టి పడుకోవాలి. ఓకేనా? సో మీరు చూడండి, చాలా మంది యోగులు ఋషులు వీళ్ళంతా కూడా తూర్పు దిక్కున పడుకుంటారు. శాస్త్రంలో ఇంకోటి ఏం చెప్పింది, మిగతా వాళ్ళు దక్షిణమైన పడుకోవచ్చు అని చెప్పారు. మిగతా దిక్కుల్లో అసలు మనం నిద్రపోకూడదు. నిద్రపోతే వచ్చేయని అనర్థాలే. ఓకేనా? సో మార్నింగ్ ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఆహారం తీసుకున్నా సూర్యరశ్మి ఉన్నప్పుడు వెలుతురు ఉన్నప్పుడే తీసుకోవాలి. అవి రెండు ఆహారం మీద తగలాలి. అవి తగలకుండా తినే ఆహారం సరైన ఆహారం కాదు. అందుకని ఈ రోజు నుంచి అట్లీస్ట్ మార్నింగ్ బిఫోర్ 9 తినేసేయండి. కడుపు నిండా మీకేం కావాలంటే అది తినండి, పూర్తి శాకాహారం. ఇప్పుడు నేను ఇది అయిపోయినాక కొన్ని కషాయాలు తాగమని చెప్తున్నాను. అవి అందరూ ఆచరించాల్సిన అవసరం లేదు. అది ఎవరికి అవసరమో వాళ్ళు ఆచరించండి మీ శరీర వ్యవస్థను బట్టి. అంతేగాని నేను చెప్పానని అన్ని ఆకులు తెచ్చుకుని రోజు కాసుకొని తాగొద్దు. శివ సార్, శివ సార్, శివ సార్, అదేదో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. 1 minute జాయిన్ అవుతారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. యా, అంతరాయానికి చింతిస్తున్నాం. స్మాల్ ఎర్రర్ వచ్చింది మధ్యలో. ఈ సెషన్ వల్ల మాకు కూడా సంపూర్ణ తెలుగుని ఎలా నేర్చుకోవాలో అర్థమవుతుంది. అప్పుడప్పుడు కొన్ని సో ఇది పడుకున్న విధానం ఇదండి.
సో నేను ఎలా పడుకోవాలో తెలుసు. ఆదిశేషుడు ఎలా అయితే మనం చూస్తూ ఉంటాం, ఆ యాంగిల్లో మనం పడుకోవాలి. పడుకునేటప్పుడు తూర్పు వైపు పడుకోవాలి. ఎప్పుడు కూడా కనీసం మనం మధ్యాహ్నం భోజనం చేసినాక మినిమం 40 మినిట్స్ రెస్ట్ తీసుకోవటం అనేది శరీరానికి మంచిది. అట్లాగే నైట్ పడుకునేటప్పుడు 6 గంటలకు తింటే 8 గంటలకు పడుకోవాలి. 7 o'clock తింటే 9 o'clockకి మనం రెస్ట్ తీసుకోవాలి. మధ్యలో 2 గంటల గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఈవినింగ్ వెలుతురు సూర్యరశ్మి ఉండదు కాబట్టి మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. సో దానికి తగినట్టుగా 2 గంటల గ్యాప్ ఇవ్వాలి. చాలా మంది డైనింగ్ టేబుల్ పక్కన ఉంటుంది, బెడ్ పక్కన ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఏ ఉండదు. ఎందుకులే అంత డిస్టెన్స్ అని చక్కగా మరి అలా చేసిన వారికి ఈరోజు బీపీలు, షుగర్లు, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి మినిమం కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవాళ ఏమన్నా మీ ఇంట్లో అలా వాస్తు దోషం ఉంటే బెడ్కి డైనింగ్ టేబుల్ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. సో మినిమం 100 feet అంటే 100 అడుగులని మనం నడవాలి. సో ఇవన్నీ మనకి తెలుసు, కాకపోతే ఒకసారి మననం చేసుకున్నాం అంతేగాని ఇది పెద్ద క్లాస్ ఏం కాదు. సో నెక్స్ట్ సెషన్కి మనం వెళ్దాం. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఈరోజు బీపీ. సో మనకి మన శరీరంలో ఎప్పుడు ఒక సిస్టరు ఒక బ్రదర్ ఉంటారు, 2 సిస్టర్లు 2 బ్రదరు, బీపీ షుగర్. సో బీపీ చిన్న తమ్ముడు అయితే షుగర్ అనేది పెద్ద తమ్ముడు. ఫస్ట్ బీపీ రంగులు నెక్స్ట్ అటాక్ అయ్యేది షుగర్. సో ఈ బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏమేమి కషాయం వాడాలో తెలుసుకుందాం. కషాయాలు రాసుకోండి అందరూ, జాగ్రత్తగా రాసుకోండి అమ్మా. ఒక ఆకు బదులు ఇంకొక రాసుకొని మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. చెప్పేటప్పుడు దగ్గరగా నా వాయిస్ వినపడుతుంది అందరికీ? మై వాయిస్ ఈజ్ క్లియర్గా ఉందా అందరికీ? Yes, sir. It's clear. క్లియరా? థ్యాంక్ యూ. సో బీపీ ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. కషాయాలకు వచ్చేసి బిల్వపత్రి దాన్ని ఒక 1 week వాడాలి కషాయం బీపీ ఉన్నోళ్ళు. నెక్స్ట్ రెండో వారం వచ్చేసి తులసి కషాయం. సో ఆకుల్ని తీసుకొని వాటర్లో వాష్ చేసి ఒక 150-200 ml వాటర్ తీసుకొని దానిలో ఒక 4-5 నిమిషాలు మరిగించి చివరిలో తాటి బెల్లం వేసుకోవచ్చు. హనీ వాడకండి, ఒరిజినల్ ప్యూర్ హనీ అయితే వాడండి. ఓకేనా? అసలు హనీని మేము ప్రోత్సహించాం, ఎందుకంటే దాని వెనక పెద్ద చరిత్ర ఉంది. అదంతా చెప్తే మీరు భయపడతారు. మిమ్మల్ని భయపెడితే నాకు ఇష్టం లేదు ఇప్పుడే. సో నిదానంగా చెప్తాం అది. సో హనీలో షుగర్ ఎక్కువ కలుస్తుంది కాబట్టి హనీ వద్దు, తాటి బెల్లం, ప్యూర్ తాటి బెల్లం. మీరు ఇప్పుడు ఆహారంలో ఇంకో విషయం అండి, ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నాకు కనెక్ట్ అయింది ఈ పాయింట్. దయచేసి మీరు మీ అందరి ఇళ్లలో చక్కెర బాటిల్ని తీసుకెళ్ళి బయట చెత్త కుప్పలో వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చక్కెర అతి ప్రధానమైన మోస్ట్ డేంజరస్, మన శరీరాన్ని పాయిజన్ చేసేది షుగర్. మీరు కాఫీలో కానీ టీలో కానీ దేనిలో అయినా తాటి బెల్లం వాడండి, మంచిది. షుగర్ వెనకాల ఎంత దానిలో ఎముకల పౌడర్ కలిసిద్దండి షుగర్లో. Brown sugar. బ్రౌన్ షుగర్ కూడా వాడొచ్చమ్మా. అన్నిటికన్నా మెయిల్ తాటి బెల్లం ఈరోజు దొరుకుతుంది అన్ని ప్లేసుల్లో. ప్రపంచంలో అందరికీ ఆరోగ్యం మీద అవగాహన ఎక్కువ పెరుగుతుంది ఈ రోజుల్లో. కాబట్టి సొసైటీలో డిమాండ్ని బట్టి సప్లై ఉంటుంది కాబట్టి అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పదార్థాలు అన్ని ప్లేసుల్లో దొరుకుతుంది. తాటి బెల్లం చాలా మంచిది. షుగర్ కంప్లీట్గా వైట్ షుగర్ అనేది అసలు ఇంట్లో అలో చేయొద్దు. ఇంట్లో వైట్ షుగర్ వైట్ సాల్ట్ వచ్చిందంటే నీ అనారోగ్యాన్ని నువ్వే ఆహ్వానించుకున్నట్టు. అదేదో పాట ఉంది కదా, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, అలా మీ అనారోగ్యాన్ని మీరు దగ్గరికి కొని తెచ్చుకున్నట్టు. సో కాబట్టి ఆ చక్కెరని పూర్తిగా అవాయిడ్ చేయండి. బ్రౌన్ షుగర్ వాడండి. లేదు అంటే బ్రౌన్ షుగర్ కొన్ని కాస్ట్ ఎక్కువ, దానికన్నా మంచిది తాటి బెల్లం. ఓకేనా? ఒకసారి ఒక 10 kgs తెచ్చుకుంటే 3 months ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టాక్ ఉంటుంది. ప్రతి దానిలో అది వాడుకోండి. షుగర్ అనేది దయచేసి ఈరోజు డబ్బాలన్నీ ప్రేమతో వాటిని బయటపడండి, ఎందుకంటే ఇన్నాళ్ళు వాడాం కదా. సో చెప్పండి. సాల్ట్ అంటున్నారు, సాల్ట్ వైట్ సాల్ట్ అండి, వైట్ సాల్ట్ వాడద్దు, రాక్ క్రిస్టల్ వాడుకోండి. అసలు సాల్ట్ అనేది
యాక్చువల్గా ఇక్కడ సాల్ట్ కూడా ఎలా వాడాలంటే మనం చేసే పనిని బట్టి మనలో సాల్ట్ క్వాంటిటీ ఉండాలండి. వైట్ సాల్ట్ అసలు వాడకూడదు. క్రిస్టల్ సాల్ట్ అంటారు, కొండుప్పు అంటారు, మనకు బయట దొరుకుతుంది ఇవాళ. అది వాడితే చాలా మంచిది. సాల్ట్ క్వాంటిటీ కూడా తగ్గించండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గ్లాసులో సాల్ట్ వేసి ఒక 2-3 మంత్స్ అలా పెట్టేయండి, గ్లాస్ కూడా తినేస్తుంది సాల్ట్. పింక్ సాల్ట్ వాడుకోవచ్చు సార్. ఏమా సైంధవలవణం ఆ గ్లాస్ కూడా అది తినేస్తుంది. వాడుకోవచ్చు. చెప్పండి అమ్మా. సైంధవలవణం వాడుకోవచ్చు సార్, చాలా హెల్త్ వచ్చింది. పింక్ సాల్ట్. అంటే కొంతమందికి ఇవన్నీ పింక్ కొన్ని సాల్ట్. ఎస్, దాన్నే కొండుప్పు అంటారు. సో దాన్ని అలవాటు చేసుకోండి. అసలు మ్యాక్సిమం ఏంటంటే సాల్ట్ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. సాల్ట్ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఆ తగ్గించే ప్రయత్నంలో ఈ తెల్లుప్పు అనేది మాత్రం కంప్లీట్గా బయటపడేయండి. తెల్లది అనేది ఏ పదార్థం మన ఇంట్లో ఉండకూడదండి. ఇవాళ ఎలా అయిందంటే ఎంత తెల్లగుంటే అంత క్వాలిటీ లాగా ఫీల్ అవుతున్నాం మనం. ఎంత తెల్లగుంటే అంత మంచి, అబ్బా ఎంత బాగుందో తెల్లగా చూడటానికి అని తెచ్చుకొని తింటున్నాం. ఏ పదార్థం కూడా మన శరీరంలోకి వైట్ కలర్ అనేది వెళ్ళకూడదు. అది అది వైట్ షుగర్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, రైస్ కావచ్చు, ఈ మూడు అవాయిడ్ చేయండి ఫస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ రెండో వారం వచ్చేసి తులసాకు కషాయం తాగాలి. ఈ కషాయాన్ని మనం చెప్పే కదా, క్లీన్గా వాష్ చేసుకొని ఒక 4 minutes బాయిల్ చేసి తాటి బెల్లం కలుపుకొని తాగొచ్చు, ప్లెయిన్ కానీ తాగొచ్చు, మీ ఇష్టం. మూడో వారం కొత్తిమీర, థర్డ్ వీక్ కొత్తిమీర కషాయం తాగాలి. నాలుగో వారం బ్రహ్మజముడు నాగజముడు అని చెట్లు ఉంటాయి. ఈ రోజుల్లో కొద్దిగా కరువైనీళ్ళండి, అవి కనపడతలేదు. మేము చిన్నప్పుడు ఇళ్ల ముందే ఉండేవి, లోగిళ్ళ ముందు. సో 4వ వారం బ్రహ్మజముడు కషాయం తాగాలి. 5వ వారం సర్పగంధ. 5వ వారం వచ్చేసి సర్పగంధ కషాయం తాగాలి. ఇది కషాయాలు. తర్వాత సిరిధాన్యాల్లోకి వెళ్దాం. సిరిధాన్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. ఒకసారి ఎవరైనా రిపీట్ చేస్తారా? కొర్రలు, సామలు, అరికలు, ఉదలు, అట్లు కొర్రలు. అరకం. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ సిరిధాన్యాలు బీపీ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలో మనం తెలుసుకున్నాం. అంటే సిరిధాన్యాలు బీపీ ఉన్న వాళ్ళు ఇది ఆహారం ప్లేస్లో అండి, లంచ్ ప్లేస్లో మనం తీసుకోవాలి ఇవి. సో ఇవి ఎలా తీసుకోవాలో చూద్దాం. కొర్రలు 2 రోజులు, 2 days కొర్రలు వాడాలి. చక్కగా నైట్ అంతా నానబెట్టాలి కొర్రల్ని. అప్పటికప్పుడు ఇవి ఉడకవు. నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం వండుకోవాలి. కొర్రలు 2 రోజులు తినాలి. సామెలు 2 రోజులు తినాలి. అరికెలు 2 రోజులు తినాలి. ఊదలు 2 రోజులు. అంటుకొర్రలు 2 రోజులు. ఇలా కంటిన్యూగా ప్రాసెస్ అనమాట ఇది. ఓకేనా? ఆల్టర్నేట్ డేస్, 2 days 2 days 2 days 5 items 2 రోజులు ఆల్టర్నేట్గా తింటూ ఉండాలి. ఇంకా వాటి మీద ఉడికిచ్చిన గంజి వస్తుంది. ఆ గంజి పారబోయకుండా గ్లాస్లో తీసుకుందాం. దానిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. మీరు ఈ రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఉడికిచ్చినప్పుడు కూడా పైన గంజి వస్తుంది కదా, ఆ గంజిలో కొంచెం సైంధవ లవణం కొద్దిగా వేసుకొని తాగితే అద్భుతమైన ప్రోబయోటిక్స్, మంచి ఎనర్జెటిక్. వెనకటి రోజుల్లో ఉదయాన్నే లేవగానే గంజి తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ గంజి అంతా మనం పారబోసి ఆ చెత్త అంతా మనం లోపలికి వేస్తున్నాం. ఓకేనా? కాఫీ టీలు కూడా కొద్దిగా మానేయటానికి ప్రయత్నం చేయండి. నేనేం రిస్ట్రిక్షన్స్ పెట్టను. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. చెప్పటం నా వంతు, పాటిస్తారా పాటించడం మీ వంతు. మీ శరీర వ్యవస్థను బట్టి పాటించండి. చాలా మంది అనుకుంటారు నేను ఆరోగ్యంగా ఉన్నాం కదా వేసేద్దాంలే, వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. అలా వద్దు, ఇప్పటి నుంచే జాగ్రత్త పడదాం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏజ్ 30 years అనుకోండి. 10 years తర్వాత వచ్చే వ్యాధులన్నీ కూడా ఇప్పుడే సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో రెడీగా ఉంటాయి, వీడిని ఎప్పుడు అటాక్ చేద్దామని. సో ఇక్కడ మనం ఆహారం ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. ధ్యానం ద్వారా మనసును, లోపల ఉన్న ఆత్మను శుభ్రం చేసుకుంటున్నాం. యోగా ద్వారా శరీరానికి శ్రమనిస్తున్నాం. సో అన్ని యాంగిల్స్లో కూడా మనకు కవర్ అవుతుంది సిలబస్. కాబట్టి 10 years తర్వాత వచ్చే వ్యాధులు కూడా శివ సార్, నెట్వర్క్ ఇష్యూ మేడం, ఒక నిమిషం ఉండండి.
బట్టలు హలో. ఎస్ మేడం, చెప్పండి. ఏం లేదు మేడం, నిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నెట్ ప్రాబ్లం వల్ల షుగర్ గురించి చెప్పినా నేను వినలేకపోయాను మేడం. అమ్మ రిపీట్ చేస్తాను, మళ్ళీ అంతరాయకి చింతిస్తున్నాను. నాది కూడా అదే ప్రాబ్లం ఇక్కడ. వినండి టైంలో. ఓకే. ఎస్ 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 మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. షుగర్ గురించి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారేమో. చేస్తానమ్మా, చేస్తాను, ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఒబేసిటీ, సో ఇవన్నీ రావటం వల్ల మనకి ప్రాక్టికల్ గా శారీరకంగా మినిమం ఎక్సర్సైజ్ కూడా పోయినాయి. చూడండి, ఆడవాళ్ళకి ఎటువంటి రోగాలు రావండి. మీరు గమనించారో లేదో, హార్ట్ స్ట్రోక్స్ అసలు ఆడవాళ్ళకి రావు, మగవాళ్ళకే వస్తాయి. లేడీస్కి హార్ట్ స్ట్రోక్ అనేదే రాదు. సో ఎందుకంటే వెనకట్లో ప్రతిదీ మనం ఇంట్లో ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతిదీ శరీరంతో పనిచేసేవాళ్ళం. ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాక ఈవెన్ చిన్న చిన్న పౌడర్స్ కూడా, ఇంతకుముందు రోళ్ళు ఉండే, ఇంటి ముందు రోళ్ళు, మీకు ఐడియా ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఇలా దంచేవాళ్ళం. దంచేటప్పుడు చేతికి ఎక్సర్సైజ్ అయ్యేది. ఇలా కొడటం వల్ల ఈ పొట్ట మజిల్స్ అన్ని ఒక చాటుకు వచ్చి ఈ ఇప్పుడు చాలా మంది తల్లులు అంటే ప్రసవించినాక బాడీ మంచిగా మంచి ఆకృతిలో, మగవాళ్ళు కావచ్చు, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. సో వాళ్ళ శరీర నిర్మాణం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 6 ప్యాక్ అంట, 4 ప్యాక్ అంట, 12 ప్యాక్ అంట. ఈ ప్యాక్ల కోసం ప్యాకేజీలు కూడా పెట్టారు, లక్షలు లక్షలు పోస్తున్నారు. వెనకట్లో ఇవన్నీ లేవు. చక్కగా ఉదయాన్నే లేసేవాళ్ళు, శరీరంతో అన్ని పనులు చేసేవాళ్ళు. చక్కగా ఊరు బయట కాలువ ఉండేది, ఆ కాలువలోకి వెళ్ళి ఒక శబ్దం చేసేవాళ్ళు, ఇట్లా బట్టలు ఉతుకుతా అని. అవన్నీ మర్చిపోయాం. అవన్నీ గుర్తున్నాయా మీకు? ఎవరన్నా చూసారు అవన్నీ? అవన్నీ పోయినాయి. ఇప్పుడు మనం అన్ని అన్ని ఆ ప్రక్రియలన్నీ పోయినాయి కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మనం తెచ్చుకోవడం. సో ఈ ఒబేసిటీ పోవటానికి మనం చేయాల్సిన కషాయాలు ఒకసారి రాసుకోండి. ఒక వారం పాటు రావి ఆకు కషాయం 1 వీక్ తాగాలి. రెండో వారం తమలపాకులో 2 రకాలు ఉంటాయి. దేశీ తమలపాకు అంటారు, అది ముదురు రంగులో, చాలా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ముదురు రంగులో ఉంటుంది. దేశీ తమలపాకు అంటారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు అడిగి తెచ్చుకోండి. మూడో వారం జీలకర్ర. ఈ జీలకర్ర అనేది వెయిట్ లాస్లో చాలా రోల్ ప్లే చేసింది. నేను జీలకర్ర ధనియాల కషాయం తాగి 7 kgs తగ్గా 3 monthsలో న్యాచురల్గా. నేను 15 kgs తగ్గాను సార్ 6 months లో. మేడం దీప్తి మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే జీలకర్ర ధనియాలు కషాయం తాగాను సార్. సో ఈ రెండింటి వల్ల మళ్ళీ గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు, ఎటువంటి జీర్ణ సమస్యలు కూడా పోతాయి. మూడో మేడం చెప్పండి. ఆఫ్టర్ 6 ఫుడ్ మానేసాను సార్. మార్నింగ్ 9 వరకు ఏమి తినకుండా, దానివల్ల కూడా అది రెండుటి వల్ల. లేదు, అలా చేయొద్దు మేడం. 9 లోపలే తినాలి. 9 లోపల తినేసి ఇంకా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ 6-7 లోపల తినాలి. అంటే నాకు డయాబెటీస్ ఉంది సార్, అందుకని మార్నింగ్ టిఫిన్ తినకుండా. ఓకే, ఎవరు మాట్లాడుతుంది? ఓకే 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 మేడం. శ్రీ దుర్గా ఇండూరి సార్. ఓకే మేడం. సో రెండో వారం తమలపాకు, మూడో వారం జీలకర్ర, నాలుగో వారం వచ్చేసి గరిక ఉంటది కదా, మనం ఈ గణపతి ఉత్సవాలు అప్పుడు తెచ్చుకుంటాం పూజలకి, ఆ గరిక కషాయం. ఐదో వారం పసుపు. ఈతాకు అంటారు కదా, ఈత చెట్లు ఉండే ఈతకాయలు, రేగిపళ్ళు లాగా ఈతకాయలు ఉంటాయి కదా, అది కానీ లేదంటే పసుపు కషాయం తాగాలి. సో ఒక వారం పాటు రావి ఆకు, రెండో వారం తమలపాకు, మూడో వారం జీలకర్ర, నాలుగో వారం గరిక, ఐదో వారం పసుపు, ఈత. సో బరువు తగ్గడానికి ఈ కషాయాలు వాడాలి. తర్వాత ఊబకాయం, ఒబేసిటీ తగ్గడానికి మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి, ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి. వాటితో పాటు ఆహారంలో ఈ మిల్లెట్స్లో ఏమేమి ఎన్ని రోజులు తింటే ఒబేసిటీ అనేది పోద్దో చూద్దాం. సామెలు 3 days, సామలు 3 రోజులు, సామలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, కొర్రలు
ఒక రోజు, ఓదలు ఒక రోజు, అండుకర్రలు ఒక రోజు. సామెలు 3 రోజులు, అరికలు 3 రోజులు, కొరలు ఒక రోజు, ఓదలు ఒక రోజు, అండుకొరలు ఒక రోజు. సో ఇవి కనుక రెగ్యులర్గా మన నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా ఇప్పటి వరకు తిన్నాము, ఆనందించాం. మన సంపూర్ణ ఆరోగ్య జీవన విధానం కోసం, మన కుటుంబం కోసం. సో ఈ బీపీకి సంబంధించి, అట్లాగే బరువు తగ్గటానికి, ఒబేసిటీ తగ్గటానికి ఈ కషాయాలు, ఈ మిల్లెట్స్ తింటే కనుక మనకి ఎన్నో మార్పులు వస్తాయి శరీరంలో. సో ఇది ఈరోజు క్లాసు. తర్వాత మనకి సజ్జలు ఉంటాయి కదా, సజ్జన్నం అంటారు. సజ్జ సంగటి, జొన్న సంగటి, వెనకట్లో అవే తిని బతికారు జనమంతా. ఈరోజు మనం అవి తింటలా. మన ఆవులకను వీటికి వేస్తున్నాం సజ్జలు, జొన్నలు. అప్పుడప్పుడు సజ్జన్నం కూడా తినండి, చాలా మంచిదండి. ఎంత ఫ్రీగా ఉంటుందంటే బాడీ. ఇవన్నీ మేము చేసాం. ఇయర్లీలో సీజన్ బట్టి ఫుడ్ మారుస్తూ ఉంటాం. అవి చేసినప్పుడు బాడీ కూడా కడుపు నిండిద్ది కానీ లైట్గా ఉంటుంది. అంటే ఫుడ్ అంత హెల్దీగా ఉంటుంది, డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. సో సజ్జన్నం, జొన్నన్నం ఇవి కూడా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషను. సో మేడం, మీరు ఈ షుగర్కి సంబంధించి అడిగారు, అది నిన్న గ్రూప్లో వీడియో ఉంది మేడం. ఆ వీడియో చూడండి, మళ్ళీ నేను షేర్ చేస్తాను. వేరేగా అనుకోవద్దు. ఓకే ఓకే సార్, ఒకసారి ఇందామని మీరు చెప్తే నేను గ్రూప్లో పెట్టారమ్మా, నేను సపరేట్గా అది ఎడిట్ చేసి చూడండి. ఓకే ఓకే అండి. ఈరోజు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా పడుకోవాలి, ఏ టైంలో తినాలి, ఏ దిక్కును పడుకోవాలి, ఎందుకు పడుకోవాలి. తర్వాత మార్నింగ్, మధ్యాహ్నం అనేది తిన్నాక కంపల్సరీ ఒక 40 నిమిషాలు ప్రతి ఒక్కరు రెస్ట్ తీసుకోండి. కొన్ని ఆఫీస్ పనులు ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా 40 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే మరొక దినాన్ని మనం ప్రారంభించిన వాళ్ళు అంత మైండ్ తీసుకుంటుంది. అట్లాగే నైట్ తిన్నాక 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. తిన్న వెంటనే పడుకోకూడదు, తినేటప్పుడు కూడా లోపల తినేసేయాలి. సో అది ఈరోజు మనం చెప్పుకున్న బయటికి అంశాలు. లో బీపీ వాళ్ళు ఏం తినాలి సార్? ఇది బీపీకి మొత్తానికి పనిచేస్తుందండి. లో బీపీ, హై బీపీ ఏమి ఉండదు. బీపీ కషాయాలు అనేవి రెండింటికి పనిచేస్తాయి. బీపీ రాకుండా ఉండాలంటే కషాయాలతో పాటు ముందు ఆలోచన తగ్గియాలి, టెన్షన్ పోవాలి. టెన్షన్ పోవాలంటే ధ్యానం ఎక్కువసేపు చేయాలి. ప్రతిదానికి లింక్ అనమాట, అర్థమైందా? ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ. టెన్షన్స్ పోవాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ కుదరాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం వైపు మనం ప్రయాణం చేయాలి. ప్రతిదానికి కనెక్షన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గురువుగారు చెప్పండి గురుగారు. అయితే చాలా మంది ఇప్పుడు ఇండియన్స్ లోపల ఇప్పుడు తూర్పు తలబెట్టి పడుకోవడం కాకుండా పడమటికి తలబెట్టి తూర్పు కాలు పెట్టుకోవడం బాగా అలవాటైంది. ఇప్పుడు ఈ రకంగా కొత్తగా మళ్ళీ తూర్పు తలబెట్టాలనేది వాస్తుపరంగా చెప్తున్నారు. ఏమండి, ఇది నేను చెప్పింది కదా సార్, అదే వైజ్ఞానిక శాస్త్రం చెప్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే. మన వైజ్ఞానిక శాస్త్రం మహర్షులు, ఋషులు కనిపెట్టినాయండి ఇవన్నీ. కాకపోతే అట్లా లేకుండా అలవాటు తూర్పు పడమటికి తలబెట్టి తూర్పు తల అనేది ఉంది. అప్పుడు మహర్షులు చెప్పింది మనకు అందించలేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది. అట్లా సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తల ఎప్పుడు కూడా సూర్యుని వైపు ఉండాలి. అంటే తూర్పు వైపు. సూర్యోదయం ఎటైతే తూర్పు వైపు. ఓకే. లేదంటే కుదిరితే దక్షిణాన్ని తలబెట్టాలి. ఎక్కువ ఇంతకు ముందు ఏం చేశారంటే తూర్పు వైపు బ్రహ్మచారులు ఉండేవాళ్ళు కదా, ఋషులు, మహర్షులు, యోగులు, వీళ్ళంతా తూర్పు వైపు పడుకునేవాళ్ళు. మానవులు దక్షిణ వైపు పడుకునేవాళ్ళు. రెండు వైపులో శ్రేయస్కరమే. పడుకుంటే లేదంటే దక్షిణం వైపు. అమ్మ మ్యూట్ చేసుకోవాలి. సో ఇది నేను చెప్తుంది కదా, వైజ్ఞానిక శాస్త్రం. వాగ్భటాచార్యులు 137 సంవత్సరాలు మానవుడు ఎలా జీవించాలి, మానవుడు ఎలా జీవిస్తే ఈ భూమి మీద ఎక్కువ కాలం బతుకుతాడు సంపూర్ణ ఆరోగ్యంతో అనేది ఆయన రీసెర్చ్ చేసి ఆ మహానుభావుడు చెప్పినవండి ఇవన్నీ. సో దాని వెనకాల ఉన్న సైన్స్ కూడా చెప్పాయి, ఎందుకు తూర్పును పడుకోవాలి, ఎందుకు దక్షిణ పడుకోవాలి. మన శరీరానికి భూమికి గురుత్వాకర్షణ ఉంటుంది.
ఆ గురుత్వాకర్షణ బాగున్నప్పుడే శరీరంలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ గా ఉంటాయి. నువ్వు ఆ వేరే దిశలో పడుకోవటం హలో వల్ల అది ఆపోజిట్ గా ఉంటది. సో తద్వారా మీ శరీరానికి ఎన్నో సమస్యలు వస్తాయి. చెప్పండి. ధన్యవాదాలండి. ఓకే సార్. సార్ హలో చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి మేడం. సార్ తూర్పుకు తల ఎందుకు పెట్టు సార్ వినిపిస్తుందా సార్? ఎస్ మేడం, హలో వినిపిస్తుంది మేడం. తూర్పుకు తల ఎందుకు పెట్టాలని అక్కడ అడుగుతున్నారు కదా సార్. ఎందుకంటే తూర్పుకి భూమి కొంచెం ఒరిగి ఉంటుంది. అదేనమ్మా, అయితే మనకు దాన్నే తలకి బ్లడ్ గురుత్వాకర్షణ అంటారు. సర్క్యులేషన్ ఎక్కువ జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరగదు కాబట్టి తూర్పుకు పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అని చెప్పేసి తూర్పుకు పడుకోమని చెప్తారు సార్. ఓకే, నాకు అడిగాను మాట్లాడండి. బావా. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన క్లాసులో ఆరోగ్య చిట్కాలు. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒకటైతే మనకి ఎప్పుడు బాడీకి గురుత్వాకర్షణ అనేది నిరంతరం తగులుతూ ఉండాలి. ఆ ఆకర్షణ ఉన్నప్పుడే మన శరీరం అంతా కూడా సమతుల్యత ఉంటుంది. అందుకనే మనం ఎక్కువ తూర్పు దక్షిణాన తలపెట్టి పడుకోవాలని వెనక పెద్దల కాడి నుంచి మహర్షులు ఋషులు చెప్పారు.